ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైఎస్ షర్మిలపై దాడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వైఎస్ షర్మిల పర్యటనలో ఉద్రిక్తత, అడ్డుకున్న వైసీపీ శ్రేణులు. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో ఆ నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి సారించారు షర్మిల. కడప లోక్సభ నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంలోకి వెళ్తున్నారు. అధికార వైసీపీ నేతలకు షర్మిల పర్యటన కంటగింపుగా మారిందని, షర్మిల శుక్రవారం నాడు లింగాల మండలానికి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. షర్మిల పర్యటన అడ్డుకోవాలని చూశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. అల్లరి చేసేవాళ్లు పులివెందుల రండి, పూల అంగళ్ల వద్ద పంచాయతీ పెడదాం, వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందామంటూ షర్మిల కోరారు. వైసీపీ శ్రేణుల తీరును షర్మిల తప్పుబట్టారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన అవినాష్ రెడ్డికి ఓటమి భయం ఉంది. అందుకే తన పర్యటనకు అడ్డుపడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ జెండాలను తీసివేస్తున్నారు. ఒకప్పుడు జగన్కి చెల్లెలను కాను బిడ్డను, సీఎం అయిన తర్వాత ఆ బంధం తెగింది. బాబాయిని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, మళ్లీ టికెట్ ఇచ్చారంటూ షర్మిల మండిపడ్డారు. అవినాష్ రెడ్డి అంటే ఇదివరకు కోపం లేదు, కానీ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ హంతకుడని తేల్చింది. ఆధారాలు బయటపెట్టింది. హత్యకు పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచాయి. అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారు. హంతకులకు జగన్ అండగా నిలబడ్డారు. అందుకే కడప ఎంపీగా బరిలోకి దిగా. న్యాయం, ధర్మం ఒకవైపు, అన్యాయం, హంతకులు మరోవైపు ఉన్నారంటూ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.